హాయ్ అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను ప్రీవియస్గా ఒక 2 క్లీనింగ్ రోబోట్స్ వీడియోస్ పెట్టాను కదా. ఒక వీడియో ఎలా క్లీన్ చేసుకోవాలి, దాన్ని మనం ఎలా సెటప్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి ఫోన్లో అనేసి, ఇంకో దాంట్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చూపించాను కదండి. అలాగే కొన్ని కామెంట్స్ వచ్చాయి, దీనివల్ల ఏమైనా డిస్టర్బెన్స్ సౌండ్ వల్ల ఏమైనా ఉంటుందా అనేసి. అవి ఈ వీడియోలో చూపిస్తానండి. మనకి క్లీన్ చేస్తూ ఉంటాం కదా మాపింగ్ కంటే ముందు చెత్త మొత్తము, అప్పుడు మనం టర్బోలో పెట్టుకుంటే సౌండ్ అయితే బాగా వస్తుందండి. లో కానీ వీడియో కానీ పెట్టుకుంటే మరి అంత సౌండ్ రావట్లేదు. మీరు కూడా ఒకసారి వినండి. ఇది ఇప్పుడు క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనం మాపింగ్ వేసుకోవాలి కదా. సో వెనకాల క్లీనింగ్ చేసిన తర్వాత చెత్త ఏమేమి క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఫ్యాన్ లాగా ఉంది కదా, దానికి ఏమైనా ఎంటుకలు అలా చిక్కులు కొంటే అవి తీసేసుకోవాలి. తర్వాత కింద ఆరెంజ్ అండ్ బ్లాక్ కనిపిస్తుంది కదా, దాంట్లో నుంచి చెత్త లోపలికి వెళ్ళి ఉంటుందండి. సో దాన్ని తీసేసుకొని మొత్తము చెత్త ఏమైనా దానికి అతుక్కుంటే, లేదా ఎక్కువ మనకి ఇంట్లో కొంచెం హెయిర్ అలాంటిదే చిక్కులుకుంటుంది. సో అది మొత్తం తీసేసుకోవాలండి. తర్వాత మనకి ఇది ఉంది కదా, వేరేది సెటప్, అది వీల్ రోబో తిరిగేది కాకుండా దాంట్లో చెత్త అంతా పోయింటుంది ఇంతవరకు చూపించిన బ్యాగ్లో. ఆ బ్యాగ్ తీసేసి చెత్త అంతా బయట పడేసుకోవడమే. ఇది వచ్చి వాటర్ ట్యాంక్ ప్లస్ మాపింగ్ క్లాత్ అండి. మాపింగ్ క్లాత్ అంతే ఉంటుంది. దాన్ని మనము నీట్గా క్లీన్ చేసేసుకొని చెత్త తీసిన తర్వాత ఇలా వాటర్లో నానబెట్టుకునేసి వాటరీగా పెట్టుకుంటే, కొంచెం తడిగా పెట్టుకుంటే బాగా క్లీన్ అవుతుంది. ఇక్కడ ఇది వచ్చి వాటర్ ట్యాంక్, దీంట్లో వాటర్ అయిపోయినాయండి. మనము 2 times ఒకసారి, అంటే టూ టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత ఒకసారి ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇలా ఓపెన్ చేసేసుకొని మనము నార్మల్ వాటర్ వేసుకోవాలి, సాల్టీ వాటర్ వేసుకోకూడదు. మనం నార్మల్ తాగుతాం కదా ఆ వాటర్ వేసేసుకొని ఒక ఫుల్ గ్లాస్ వరకు పడుతుందండి. అది మొత్తం వేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని మనము మాపింగ్ క్లాత్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు మీకు తెలియకుంటే ఎలా వేసుకోవాలనేసి. సో ఇది పైన పార్ట్లో ఇక్కడ డస్ట్ కొంచెం కలెక్ట్ అయినది పైకి పోయింటుంది కదా బ్యాగ్లోకి, దాంట్లోనే కొంచెం చిన్నగా ఇక్కడ అతుక్కొని ఉంటుంది. దాన్ని మనం ఓపెన్ చేసేసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. పైనది అలా ఓపెన్ అవుతుంది, ఇక్కడ మొత్తం మనం క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైంకి చాలా నీట్గా మనకి కొంచెం చెత్త వచ్చినా ఒక్కొక్కసారి తీసేసుకుంటే బాగుంటుందండి. ఇది వచ్చి మాపింగ్ సౌండ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చాలా స్లోగా ఉంటుంది, అంత ఎక్కువ సౌండ్ రాదు. Please subscribe to Masti Manasa YouTube channel.